హైడ్రాపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి హైడ్రా దూకుడుపై ఏంటి మీ అభిప్రాయం? హైడ్రా అనేది కేవలం హైడ్రామా క్రియేట్ చేయడము, హై లెవెల్ కమిషన్స్ దుబ్బడము తప్ప దాంట్లో హై లెవెల్ థింకింగ్ లేదు, హై లెవెల్ ఎజెండా కూడా లేదు. ఏముంది చెప్పండి. స్వయంగా రంగనాథ్ గారు ఐపీఎస్ హైడ్రా కమిషనర్ గారే చెప్పారు, జూలైలో హైడ్రాను ప్రారంభించినామని. ఇప్పుడు ఆగస్టులో ఉన్నాం. అంటే నెల రోజులలోనే తెలంగాణలో ఉన్నటువంటి 45,000 చెరువులు కుంటలు వీళ్ళు సర్వే చేసిండ్రు, మ్యాపులు గీసిండ్రు, ఎవరు ఆక్రమించిండ్రు, ఎంత మేరకు ఆక్రమించిండ్రు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చిండ్రు. దాంట్లో ప్రభుత్వ భూములు ఎంత, అసైన్డ్ భూములు ఎన్ని, ప్రైవేట్ భూములు అనేది కూడా తేల్చేసిండ్రు, ఎఫ్టీఎల్ తేల్చేసిండ్రు. ఇప్పుడు కూల్చేస్తారా? ఏం తమాషా అనుకుంటాను ఇదేమన్నా? ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏది పడితే అది చేస్తావా? ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ప్రధానమంత్రి అయినా పరిమితులకు లోబడి మాత్రమే పనిచేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి, చట్టాలను ఆధారంగా చేసుకొని పనిచేయాలి. అంతేగాని రాత్రి నాకు కళ వచ్చింది, నేను పొద్దుగాల వచ్చి నేను కూల్చేస్తా. అరే శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం ఉందా మీ దగ్గర? మీరు దాన్ని చట్టసభలో చర్చించింలా? అపోజిషన్ పార్టీస్తో డిస్కస్ చేసింలా? ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసింలా? ఏదీ లేదు. ఈరోజు వచ్చి మీరు కన్వెన్షన్ కూల్చిండ్రు. కన్వెన్షన్ కూల్చినప్పుడు చాలామంది ఆహా ఓహో అన్నారు, చాలామంది తెలియదు పాపం. కానీ ఈరోజు జరిగింది ఏంది? ఈరోజు పాలమూరులో దివ్యాంగుల యొక్క ఇళ్లను కూలగొట్టిండ్రు, వికలాంగుల యొక్క ఇళ్లను కూలగొట్టిండ్రు. మీకు మనసు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. మా పాలమూరు బిడ్డ రాష్ట్రం వెళ్తాడంటే పాపం సంతోషంగా పాలమూరు ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు రాజయ్య రక్షించాల్సింది పోయి రాక్షసుడై వాళ్ళ రక్తాన్ని తాగేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చింది. ఎంత దుర్మార్గం అండి! ఎట్లా మనసు వచ్చింది నీకు అసలు పేద ప్రజల ఇల్లు ముట్టడానికని నేను అడుగుతున్నా. మొన్నటిదానిక కన్వెన్షన్ సరే ఏదో కూలగొట్టిండ్రు, ఎక్కడో ఎఫ్టీఎల్ ఏదో ఫామ్ హౌస్ కూలగొట్టిందంటే సరేలే అనుకున్నారు. కానీ ఈరోజు కాలనీలకు వస్తున్నారు. అస్మత్పేటలో 125 మందికి నోటీస్ ఇచ్చిండ్రు, అల్వాల్లో 125 మందికి నోటీస్ ఇచ్చిండ్రు, సరూరులో నోటీస్ ఇస్తున్నారు, సఫీల్గూడలో నోటీస్ ఇస్తున్నారు, కాజాగూడలో నోటీస్ ఇస్తున్నారు, పీర్జాదిగూడలో నోటీస్ ఇస్తున్నారు. అరే ఎట్లా నోటీస్ ఇస్తా నాకు అర్థం కాదు. ఒక ఐఏఎస్ అనుమతిస్తాడు, ఇంకో ఐపీఎస్ వచ్చి కూలుస్తాడా? అంటే రంగనాథ్ ఐపీఎస్ గారు ఒక్కడే తెలివైనోడా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు తెలియదక్కువలా వాళ్ళంతా? అంటే గత ప్రభుత్వం 10 ఏళ్ళు మొత్తం చెరువులను విధ్వంసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ మొత్తం చెరువులన్నీ విధ్వంసం చేసింది. ఇప్పుడు దాన్ని అన్ని మేము కాపాడుతున్నామని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది. దాన్ని ఏమంటారు? కన్వెన్షన్కు పర్మిషన్ ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా? హైదరాబాదులో ఈరోజు చెరువుల చుట్టూ కుంటల చుట్టూ ఈరోజు నిర్మాణాలు ఎట్లా వెలిసినాయి? అది కేవలం బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వెలిసినాయా? అంతకుముందు అసలు హైదరాబాద్లో అసలు ఇల్లే లేదా, బిల్డింగ్లే లేవా? అచ్చా జిహెచ్ఎంసీ బిల్డింగ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? బోర్డ్స్ క్లబ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? సిసిఎంబి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? మీ హైడ్రా ఆఫీస్ ఎక్కడున్నది? దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? నెక్లెస్ రోడ్కి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? నెక్లెస్ రోడ్ పక్కన మక్తా ఈరోజు మొత్తం కబ్జా కాబడ్డది కదా, అది ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆధీనంలో కబ్జా అయింది? అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కబ్జా అయింది? మరి దాని సంగతి ఏంది? కాబట్టి తమాషా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పీజీఆర్ గారు పేదల కోసం కొట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించి పేద ప్రజలకు పట్టాలు ఇప్పించాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ ఆయన పేద ప్రజలకు ఇల్లు కట్టించాడు. కానీ ఈ దుర్మార్గుడు ఈయన వచ్చి ఈరోజు ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వస్తే పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తామన్నారు, కానీ ఈరోజు ఇల్లు కూలుస్తున్నారు. నువ్వు ఫామ్ హౌస్లు కూలగొట్టుకో, పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి భవనాలు కూలగొట్టుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే మాత్రం కబద్దార్, తప్పకుండా రణరంగం జరుగుతుంది. ఇంక ఇది జాలేదన్నట్టు జిల్లాలకు ఆహ్వానిస్తారట. సిగ్గుందా అసలు మీకేమన్నా? ఎట్లా ఆహ్వానిస్తారు అసలు? మీకున్నటువంటి కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఏంది? ఏం అధ్యయనం చేసిండు మీరు? అంటే ఎమ్మెల్యేలు చాలామంది డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జిల్లాలలో కూడా హైడ్రా విస్తరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్లాన్ చేస్తున్నాడు. ఆ హైడ్రాకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కూడా చేస్తున్నారు, ప్లస్ సిబ్బంది కూడా నియమిస్తున్నారు. దానికి సంబంధించి అరే అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే అండి, కబ్జాదారులను శిక్షించాల్సిందే, జైలు పంపాల్సిందే. మీరు నిజంగా అట్లా చేస్తే మీకు పూలదండలు మేమే ఇస్తాం, పూలాభిషేకం చేస్తాం, సన్మానం చేస్తాం మేము. కానీ ఇదా పద్ధతి?
ఎట్లా చేస్తావు నువ్వు ఇప్పుడు ఎవడో చెరువులో లేఅవుట్ చేసాడు, ఎవడో కొన్నాడు, ఎవడో కన్స్ట్రక్షన్ చేసిండు అపార్ట్మెంట్లు, చిన్న చిన్న ఇండ్లు. వాళ్ళ దగ్గర నీలాంటోడు నాలాంటోడు సామాన్య ప్రజలు ఈఎంఐ బ్యాంకులలో లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కడుతూ వాళ్ళు సొంత ఇంటిని కొనుక్కుంటే ఈరోజు నువ్వు ఎట్లా కూలగొడతావు దాన్ని? ఏ ప్రాతిపదికన కూలగొడతావు? అచ్చా మరి పర్మిషన్ ఇచ్చినటువంటి ఐఏఎస్ లోపల ఇస్తావు? ఫస్ట్ వేసినాక నువ్వు నోటీసులు ఇవ్వాలి. నువ్వు అధికారులను శిక్షించకుండా ఈరోజు ప్రజలను ఎట్లా శిక్షిస్తావు? అసలు రాజు ప్రభుత్వ ఆస్తులకు, ప్రజల ఆస్తులకు ధర్మకర్త ఉండాలి. నువ్వు ధర్మరాజులా ఉండాలి. కానీ ఈరోజు యమధర్మరాజులాగా తయారైతే మాత్రం ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. నువ్వు జిల్లాలకు తీసుకొస్తారు కరెక్టే. చాలా మా వరంగల్ ఉంది, హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ అంటున్నారు. మా వరంగల్ లేక్స్లోనే సిటీ ఉంది. కాకతీయులు 400 సంవత్సరాల పాటు కోరుగల్లును రాజధాని చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించండు. ఈ జిల్లాలలోనే ఇన్ని గొలుసుకట్టు చెరువులు కాకతీయులు నిర్మించాలంటే మా రాజధాని నగరంలో ఎంత అద్భుతంగా గొలుసుకట్టు చెరువుల నిర్మాణమైనా మీరు ఊహించవచ్చు. లెక్కన వరంగల్ మొత్తం కూల్చారా? మరి ఒకవేళ హైడ్రా వస్తే? అదే అంటున్నా కదా, హైడ్రా వస్తే ఈరోజు వరంగల్లో 192 స్లమ్స్లో ఉన్నటువంటి 80% జనాభా ఈరోజు నిరాశ్రయులైపోతారు. రోడ్డు ఎక్కేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. వాళ్ళ సంగతి ఏంది? ఓకే, మీరు చెరువులను, కుంటలను ఖాళీ చేయించాలి, వెనుకటి చెరువులన్నీ రిస్టోర్ చేయాలంటే సంతోషం, మేము స్వాగతిస్తాం. మరి వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉందా మీ దగ్గర? మీరు సర్వే చేయండి, వాళ్ళు ఎవరెవరు భూములు ఉన్నాయి చూడండి, ఎక్వైర్ చేయండి. మీరు పట్టా భూములైనా ఆక్రమణలు అంటే ఇల్లు కట్టుకోవడానికి లేదు, వ్యవసాయం చేసుకుంటే చేసుకోవచ్చు, ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ అని చెప్తున్నారు. అసలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏ ప్రాతిపదికన సెలెక్ట్ చేస్తున్నారు? ఏ ఇయర్ నుంచి తీసుకుంటున్నారు దానికి సంబంధించి? ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ ఇక్కడ వ్యవసాయం నడిచేది. వీళ్ళు 1974 మ్యాపులు తీసుకుంటున్నారు. 1974 అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు సుమారుగా. 50 సంవత్సరాల క్రితం హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ఇప్పటి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఒకటేనా అండి? నాకు అర్థం కాదు. అప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా అయితే మొత్తం కూడా వ్యవసాయం నడిచేది. ద్రాక్ష తోటలు ఉండేవి, కూరగాయలు, మంచి పండ్లు ఇక్కడ పండేటివి. ఇప్పుడు ద్రాక్ష తోటలు కనిపిస్తున్నాయి అసలు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ? 15 ఏళ్ళ క్రితం కూడా ద్రాక్ష తోటలు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయా? ఈరోజు మొత్తము జనాభా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోయినప్పుడు భూములన్నీ లేఅవుట్లు అయిపోయినాయి, అక్కడ నిర్మాణాలు వచ్చేసినాయి. సరే, అక్కడ నాలా ఉండే వెనకట అవి వాళ్ళు చూసుకోలేదు. బిజినెస్ చేసేటోడు వాడు నాలా ఉన్నదని తెలిసినా కూడా వాళ్ళు చెప్పలే. పేద ప్రజలకేమో తెలియదు, పాపం మధ్యతరగతి ప్రజలకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి అప్పటి ఎఫ్టీఎల్ ఇప్పుడు వర్తిస్తుంది అంటే మరి అప్పటి వ్యవసాయం ఇప్పుడు ఉన్నదా? చెరువులు ఎందుకు ఉండే? వ్యవసాయము, తాగునీరు, తర్వాత పర్యావరణం, వీటి కోసమే. మత్స్యకారులకు చేపలు, వీటి కోసమే కదా వ్యవసాయం పోయింది. ఇప్పుడు ఏ చెర్ల నీళ్ళు తాగే పరిస్థితి లేదు హైదరాబాద్లో. మొత్తం డ్రైనేజ్కు మురికి కూపం అయిపోయింది అది. చేపలు అలా జీవించగలుగుతాయా? అట్లున్నాయా ఇప్పుడు చెరువులు, కుంటలు? హుస్సేన్ సాగర్లో ఏ చేపన్న పెరుగుతుందా చెప్పండి మీరు? మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్ ఇప్పుడు వర్తిస్తాయా? దీని మీద చర్చ జరగాలంటున్నా నేను. మేము చెప్పిన వర్జనే తీసుకోమని మేము అడగట్లేదు. నిజంగా అవసరమా? లేదు, అవసరము అనుకుంటే మీరు ల్యాండ్ అక్విజిషన్ కోసం చేసిన స్టడీ ఏంది, ఎంత అవసరమవుతుంది, దానికి బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు, ఎట్లా సమకూర్చుకుంటారు వనరులు, ఎంత టైంలో, ఎంత టైం ఫ్రేమ్లో మీరు ఇదంతా చేస్తారు, ప్రజలకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంది, ఇవన్నీ చెప్పాలి కదా. అచ్చా, మీరు పేద ప్రజల ఇల్లు ఊలగొట్టే ముందు ఫస్ట్ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఊలగొట్టండి, బోర్డ్స్ క్లబ్ ఊలగొట్టండి, నెక్లెస్ రోడ్ మొత్తం ఊలగొట్టాలి, అన్నీ మినర్వా కాఫీ షాప్ ఉన్నది అలా. అంటే రంగనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు అంటే అది ప్రజల కోసం పెట్టినాయి, కమర్షియల్ కాదు, వాటికి ఎగ్జామ్షన్ ఉంటుందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ప్రజలు కట్టుకునేటువంటి ఇల్లు కమర్షియలా? నిన్న ఎంత బాధాకరం అంటే మాధవరావు కృష్ణారావు గారు కూకట్పల్లిలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసినటువంటి కాలనీలకు వెళ్తే అక్కడ ఒక మహిళ, నేను టీవీలో చూసి నాకు చాలా బాధ అనిపించింది, చెప్తున్నాను. మేము లేబర్ అడ్డా కాడికి పోయి ఏదైనా పని దొరికితే పొద్దంతా పని చేసి వచ్చి రాత్రి కాళ్ళు జాపి పడుకోవడానికి ఒక 40 గజాల జాగను మేము కొనుక్కొని మేము ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం. మేమన్నా అంతస్తులు కట్టుకున్నామా? మేమన్నా భవంతులు కట్టుకున్నామా? మేము రాత్రిపూట పని చేసి వచ్చి అలసిపోయి హాయిగా పడుకోవడానికి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా మమ్మల్ని ఇక్కడి నుంచి పంపిస్తారా?
40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి మమ్మల్ని కూడా మీరు పంపిస్తారా అని ఆ అమ్మ ఏడ్చినటువంటి ఏడుపు ఇప్పటికి కూడా అసలు ఎంతో బాధిస్తున్నది నన్నే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది. అలాంటిది అసలు రేవంత్ రెడ్డికి మనసు లేదా అని నేను అడుగుతున్నా. ఏంది ఇంత ఇంత ఘోరం ఏంది నాకు అర్థం కాదు. హైడ్రాతోని ఆగమాగము, 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, ఇది ఈయన చేస్తున్నటువంటిది ఈ కార్యక్రమం. ఇప్పుడు చిన్న చిన్న ఇండ్లు కట్టుకునేటువంటి కూడా ఇంకొకటి హైడ్రా కూడా ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా వివరిస్తుంది. ఒకరికేమో నెల రోజులు టైం ఇస్తుంది, ఒకరికి స్పాట్ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదంటుంది, ఒక దాంట్లో నోటీసులు ఇస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఉండే ఏరియాకేమో నోటీసులు ఇచ్చింది, నెల రోజులు టైం ఇచ్చింది. కొన్ని బస్సులకు వెళ్ళి డైరెక్ట్ కూలగొట్టేస్తుంది. దానికి సంబంధించి ఎట్లా ఉంది? అంటే ఫ్యామిలీ కోరూలు పబ్లిక్ కోరూలా? ఇదేనా ప్రజాపాలన? మీ అన్న కాబట్టి 30 రోజుల సమయం ఇస్తావు, దాని తర్వాత కోడ్ ఆర్డర్ తీసుకొస్తారు. వీళ్ళు పేద ప్రజలు కాబట్టి, వీళ్ళు దివ్యాంగులు కాబట్టి, వీళ్ళు చేత అంటే వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళకు 30 నిమిషాల సమయం ఇవ్వకుండా రాత్రిపూట కరెంటు తీసి వాళ్ళు ఏడుస్తున్నా రోధిస్తున్నా పట్టించుకోకుండా నువ్వు కూలగొడతావు. ఏంది ఘోరం? పోలీసులను పెట్టి 100 మంది పోలీసులను పెట్టి కూలగొడతావా? ఏంది దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. కేవలం ఒకటే అండి, ఒకటే చెప్తున్నా, హైదరాబాదు బ్రాండ్ ఇమేజు మొత్తం దెబ్బతీయాలనేటువంటి కుట్ర ఏమైనా దాగి ఉన్నదా అని ఈరోజు సర్వత్రా చర్చ జరుగుతున్నది. మీరు ఒక్కసారి గమనించండి. ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వెళ్ళి తెలంగాణ పతారను, తెలంగాణ ప్రతిష్టను, తెలంగాణ పరువును, తెలంగాణ పరపతిని ప్రపంచ మార్కెట్లో ఆటబొమ్మలాగా పెట్టి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏం చెప్పిండు, అసలు తెలంగాణ రాష్ట్రం అక్కర రాకుండా అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, ఈరోజు వడ్డీలు కట్టలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి అని చెప్పాడు. దాని తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టాడు, శ్వేతపత్రాలు విడుదల చేసి ఈ రాష్ట్రం పుచ్చిపోయిందని చెప్పాడు. దాని తర్వాత అమెరికా పోయాడు, అమెరికా పోయి ప్రపంచ బ్యాంకును కలిసి అసలు వడ్డీ కట్టలేనంత దయనీయ స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది, కాబట్టి మాకు వడ్డీ లేని రుణాలు కావాలని చెప్పాడు. ఇప్పుడు దీనివల్ల బ్రాండ్ తెలంగాణ ఇమేజ్, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నదా లేదా ఒక్కసారి ప్రజానీకం ఆలోచించాలా. ఇంట్లో ఓ చిన్న కొడుకు అప్పు చేసిండు అనుకోండి, తండ్రి పోయి మా కొడుకు మొత్తం అప్పులకు కుప్ప చేసిండు, మా ఇల్లంతా గొల్లైపోయింది అని చెప్తే 10,000 ఉడతాయి అసలు? మార్కెట్లో ఇవ్వడానికి పైసలు ఇస్తాడా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిస్థితి కూడా అదే. దీన్ని మొత్తం దెబ్బతీయాలనేటువంటి కుట్ర. ఫైనల్గా రేవంత్ రెడ్డి తన ప్రెస్టేజ్ పెంచుకోవడానికే ఇష్టం వచ్చిన రీతిలో హైడ్రా పేరుతో కూలగొట్టడం జరుగుతుందని చెప్పేసి, దీనికి సంబంధించి ఆ బీఆర్ఎస్ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం, బస్తీల జోలికి వస్తే మాత్రం కబడ్దారని చెప్పేస్తున్నారు. బడాబాబులే కూల్చుకుంటే కూల్చుకోవచ్చు, బట్ బస్తీల జోలికి మాత్రం రావద్దని చెప్పేసి ఆ బీఆర్ఎస్ నేత చెప్తున్నారు. కేవలం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగం సంబంధించి చాలా వరకు పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి. సో ఇలాగే ఉంటే గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కిపోయే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నేత చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.